అల్లుడు చుచ్చు అయితే చిన్న కొట్టట్లా సిలకలేని చూపిస్తావేంట బాబా. ఐదు ఎకరాల భూమి కొన్నా ఇంత సంతోషం ఉండదు. పాన్ వాళ్ళకైందా కానీ ఆపినందుకు దండం అల్లుడు. ఏమో దిగు. మళ్ళీ ఏమే ఎవరండి మీరు? గాడి ఖరాబ్ హోగా. బండి చెడిపోయిందంట అల్లుడు. ఎవరు బావాలా? తిరుపతి తిరుపతి తిరుపతా? ఎందుకు? భవానీ 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 తిరుపతిలో భవానీ అంటే బావా? వెంకటేశ్వర స్వామి గుండు గుండ్లు కొట్టు. జుత్తులు కూడా బాగా మాసి పనిలే కొట్టుకోండి మంచిదే. ఇప్పుడు ఏమైందిరా దీనికి? గాడి ఖరాబ్ హోగా. డక్కా మారనా డగల్నా ఏంద్రెడ్డి బాధ? దొబ్బలనట బండి. దొప్పలనా? దొబ్బుతాంలే. తగలనట. ఏం బాసరా బాబు. కూకండి కూకండి. అలాగే తగలనే. వాళ్ళని కూర్చోబెట్టి ఆడ దొప్పుతాం అల్లుడు. పందుల్లాగా ఉన్నారు. మనమేటి తక్కువ ఎట్లా తొయ్యి తొయ్యి తోసాయి. టాటా టాటా బాయ్. అరే గరుడా, నువ్వు చూసినట్టు లేదంటే మనకైపోద్ది తగాల. ఎరా మల్లిగా, ఈ భూమి మన వెంకటైదు కదా, 100 ఎకరాల ఆశం పాప ఒంటి పూట కూడా కూడి ఉండదు. అరే బండి ఏమైనా ప్రాబ్లం ఉందా? అన్నీ రిపేర్ చేయించాం కదా. ఒకసారి ఆపు. ఎందుకు కొట్టావురా? ఆర్డీఎక్స్ ఎవడు పెట్టాడురా? ఆర్డీఎక్స్ ఏందిరా? నాకు త్రిపుల్ఎక్స్ తెలుసు, మిడిమిక్స్ తెలుసు. ఈ ఆర్డీఎక్స్ ఏందిరా? కొత్త సోఫా. ఇటు చూసి చిట్టు కొట్టావిందిరా, దౌడు నచ్చుతాందిరా. ఇంకొకసారి అలా చేసావని తెలిసిందనుకో, సూరకత్తి తీసుకొని దున్నపో తోలుసినట్టు కొలిసేస్తున్నాం. రాయ్, కాలకోట విషయాన్ని కంఠంలో దాచుకుని మృత్యునే జయించిన ఆ పరమశివుడి పేరు పెట్టుకున్న శంకరుడు వీడు. చావు లేదు. ఎందుకు వచ్చినాడు, ఎందుకు కొట్టినాడు, ఎందుకు వెళ్ళినాడు క్లారిటీ లేకుండా